ఒక సుందరమైన అటవీ ప్రాంతంలో బోధిసత్వుడు ఒక జింకగా జన్మించాడు. బుద్ధిగా పేరుగాంచిన ఆ జింకకు ఒక ప్రత్యేక చెట్టు పట్ల ప్రీతి ఉండేది. ఆ చెట్టు పసుపు బంగారపు పండ్లతో నిండిపోయి అందరినీ ఆకర్షించేంత అందంగా ఉండేది. జింక ప్రతిరోజూ ఆ చెట్టు వద్దకు వచ్చేది. జింక ఆ చెట్టు వైపు కదిలి వచ్చింది. కాని అది దగ్గరికి రాగానే ఏదో సందేహంగా అనిపించింది. పండ్లు వేసిన తీరు, చెట్టు చుట్టూ ఏర్పడిన నిశ్శబ్దం దాని మనసులో అనుమానం కలిగించాయి. వేటగాడు అసహనంగా ఉన్నాడు. జింకను దగ్గరకు రప్పించేందుకు చెట్టుపై నుండి కొన్ని పండ్లు తీయగా వాటిని జింక వైపు విసిరాడు. తన ఉచ్చు పనిచేస్తుందని అతనికి ఆశ. కాని జింక చాలా తెలివిగా వ్యవహరించింది. పండ్లు స్వాభావికంగా రాలలేదని, వెయ్యబడినట్లు గుర్తించింది. చెట్టుతో మాట్లాడుతున్నట్లుగా జింక ఇలా చెప్పింది: "ఓ చెట్టా, నువ్వు పండ్లు రాల్చకుండా విసరడం ఎప్పటినుంచే ప్రారంభించావు? నువ్వు మారిపోయావా? నేను కూడా మారిపోతాను. నీ దగ్గరికి పండ్ల కోసం ఇకపై రాను." ఇలా చెప్పిన జింక అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. వేటగాడు కోపంతో, "నువ్వు ఈరోజు తప్పించుకున్నావు, కానీ రేపు తప్పించుకోలేవు" అంటూ గట్టిగా అరిచాడు. కాని బుద్ధిమంతమైన జింక అప్పటికే అడవిలో